వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శర్వాణి. ఇవాళ నేను మన అందరికి ఎంతో ఇష్టమైన మరియు అందరికి తెలిసిన ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసా. అనగనగా ఒకనాడు ధనదేవమైన కుబేరుడు తన అత్యంత ధనవంతుడనే విషయాన్ని ఎంతో గర్వంగా భావించేవాడు. ఒక రోజు అతను ఒక వైభవమైన విందును ఏర్పాటు చేసి చాలా మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఆ ఆహ్వానితుల్లో శివపార్వతి దేవతలు కూడా ఉన్నారు. దివ్య దంపతులు ఆ విందుకు హాజరు కాలేక వారి కుమారుడైన శ్రీ గణేశుని పంపించారు. అప్పటికి చిన్నవాడైన గణేశుడు ఆ విందుకు వెళ్లారు. గణేశుడు తినడం ప్రారంభించగా అక్కడ ఉన్న అన్న పానీయాలన్నీ తినివేశారు. తర్వాత అల్కాపురిలో ఉన్న పాత్రలు, ఫర్నిచర్, అందుబాటులో ఉన్నవన్నీ తినడం ప్రారంభించారు. చివరికి ఆ విందు ఏర్పాటు చేసిన కుబేరుని కూడా తినివేయటానికి ప్రయత్నించారు. భయంతో పరుగులు తీసిన కుబేరుడు శివుని చెంతకు చేరి సహాయం కోరారు. శివుడు గణేశునికి తన మాయతో కొద్దిగా ఆహారాన్ని ఇచ్చారు. అది తిన్న వెంటనే గణేశుని ఆకలి తీరిపోయింది. కుబేరుడు తన పొంగిన గర్వాన్ని గుర్తించి తను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు. శివుని పాదాలు పట్టి క్షమాపణలు కోరాడు. నీతి: ఈ కథని మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మీ వద్ద ఉన్న దానిపై గర్వించకండి. బదులుగా మీరు మీ సొత్తును మంచి పనులకు ఎలా ఉపయోగించగలరో దానిపై దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.